నేను చిత్తూరు జిల్లా డోమా ప్రాజెక్ట్ డైరెక్టర్ని. ఈ సమ్మర్ సీజన్‌లో మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు నెలకు 65,000 మందిని 65,000 మందికి పని కల్పించాలని లక్ష్యంగా అనుకున్నాము. కానీ ఇప్పటి వరకు రోజుకు 45,000 నుంచి 50,000 మందికి పని కల్పిస్తాము. ఈ ఎన్ఆర్‌ఐజీఎస్ పని వర్క్స్ ఈ నెల ఆఖరితో పాటు జూన్ నెల ఆఖరి వరకు జరుగుతాయి. మనకు ఏప్రిల్ ప్లస్ మే ఈ 2 నెలలకు 20 లక్షల పని దినాలను మనకు కేటాయించడం జరిగింది. ఇందులో 12 లక్షలు పని దినాలను ఇప్పటికే మనము జనరేట్ చేయటం జరిగింది. ఇంకా ఒక వారం రోజులు ఉంది. ఈ వారం రోజుల్లో 4 లక్షల వరకు పని దినాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా భూగర్భ జలాలు పెంపుదల కోసము వాటర్ కన్జర్వేషను, సాయిల్ కన్జర్వేషను, అఫారెస్టేషన్ యాక్టివిటీస్ చేయిస్తున్నాము. ప్లస్ గత ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైన జలధార, జలహారతి కింద జిల్లాలోని 3,106 చెరువులకు సంబంధించి ఇప్పటి వరకు 2,300 చెరువులకు సంబంధించి ఇన్స్పెక్షన్ పూర్తి చేసి అక్కడ మనము ఫీడర్ ఛానళ్ళు ఐడెంటిఫై చేసి ఒక 1,300 ఫీడర్ ఛానల్లో ప్రస్తుతము వర్క్స్ జరుగుతున్నాయి. 600 ఫీడర్ ఛానల్లో వర్క్స్ ఇప్పటికే కంప్లీట్ చేయటం జరిగింది. మనకు జూలై 14వ తేదీకి ఈ 100 రోజుల కార్యక్రమం అయిపోతుంది. 100 రోజులు అయిపోయే లోపల ఈ మొత్తం చెరువుల్లో ఎక్కడైతే వర్షాకాలంలో వర్షాల సమయంలో నీరు రావడం లేదు, అక్కడ ఎందుకు రావడంలో గుర్తించడం జరిగింది. గుర్తించి ఆ సమస్యను పరిష్కారం చేసి ఫీడర్ ఛానల్ ద్వారా నీరు చెరువులోకి చేరి స్టోర్ అయ్యే విధంగా చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కువ వాటర్ వచ్చి నీరు ఓవర్ఫ్లో అయితే దిగువన ఉన్న చెరువులోకి వెళ్ళేదానికి ఆ కాలువను కూడా బాగు చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం కాస్కేడింగ్ ట్యాంక్స్ కూడా మనకు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారి ఆశయాల డైరెక్షన్స్ ప్రకారము మనము జలధార, జలహారతికి సంబంధించి చెరువులు అన్ని చెరువుల్లో వర్షాకాలంలో నిండేటట్లు, నిండిన చెరువుల్లో వాటరు వేస్టేజీ కాకుండా చూడటము. మూడోది ఆ ఓవర్ఫ్లో అయిన వాటరు దిగువ ప్రాంతాల్లో ఉన్న చెరువుకు చేరటము. అదేవిధంగా భూగర్భ జలాలను పెంపొందించటము. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక ప్రజలతోనూ ప్రజల భాగస్వామ్యంతోనూ అదేవిధంగా నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు, అధ్యక్షుల భాగస్వామ్యంతోనూ చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డోమాతో పాటు మన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇంజనీర్లతోనూ ప్లస్ గ్రౌండ్ వాటర్కు సంబంధించిన అధికారులతోనూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దీనితో పాటు ఈ రైనీ సీజన్ కోసము మన జిల్లాకు 5,000 ఎకరాలు హార్టికల్చర్ పంటల కోసము టార్గెట్ ఇవ్వడం జరిగింది. చిన్నకారు రైతులు 5 ఎకరాలు అంతకంటే లోపల ఉన్న రైతులకు పండ్ల తోటలు, మామిడి కానీ, సపోటా కానీ, జామ కానీ, నిమ్మ కానీ, యాసిడ్ లైమ్ కానీ, దానిమ్మ కానీ, తల్లనేరేడు, దాదాపు 20 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి.
ఇవన్నీ 3 సంవత్సరాలు మెయింటెనెన్స్‌తో 100% సబ్సిడీతో మంజూరు చేయటం జరుగుతుంది. అర్హత కలిగిన రైతులు, ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్థానికంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌కు వివరాలు ఇస్తే ఫీల్డ్ అసిస్టెంట్ మొబైల్‌లో ఆ వివరాలు అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఆ వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత వారి దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చేసి శాంక్షన్ కోసం ప్రాసెస్ చేస్తాము. సో ఈ నెలలో శాంక్షన్ పూర్తి చేయాలనుకున్నాము. ఒకవేళ ఈ నెలలో పూర్తి చేయలేకపోయినా జూన్ 15th నాటికి పూర్తి చేసి ఒక నెల ఫిట్టింగ్ చేసి జూలై 3వ వారం నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి ప్లాంటింగ్ చేసేదానికి ప్రణాళిక తయారు చేసుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.